ఆయనకు మనందరిలా సంసారం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, దేశమే నా కుటుంబం అని చెప్పుకుంటారు. ఆయనే మన ప్రధాని మోడీ. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య ఒకటి తలెత్తింది. వేరే వాళ్ల సంసారిక సమస్య ఆయనకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మేధావులైన భార్యాభర్తల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు పీఎంకి తరచూ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంతకీ ప్రధానికి తమ సిద్ధాంతాలతో ఇబ్బంది పెడుతున్న భార్యాభర్తలు ఎవరనేగా మీ ఆలోచన? మరెవరో కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె భర్త పరకాల ప్రభాకర్. అసలు ఏమిటి వీరిద్దరి విధాన విభేదాలు? అవి మోడీకి ఎలా తలనొప్పిగా మారాయి? భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? తెలియనిది ఏముంటుంది? స్వతంత్ర భారతదేశంలో రెండవ మహిళా ఆర్థిక మంత్రి నిర్మల. అంతేకాదు, దేశంలో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫినాన్స్ మినిస్టర్ కూడా ఆమెనే. గతంలో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుని నిర్మల బ్రేక్ చేశారు. ఇప్పటికీ 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక నిర్మల భర్త పరకాల ప్రభాకర్. దేశంలో చాలా మందికి వీరిద్దరూ భార్యాభర్తలని కూడా తెలియదు. సాధారణంగా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం అరుదు. నిర్మల బీజేపీ నాయకురాలు, కరుడు కట్టిన హిందుత్వవాది. పరకాల ప్రభాకర్ కుటుంబం తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ వాదులు. ప్రభాకర్ తండ్రి పరకాల శేషావతారం ఉమ్మడి రాష్ట్రంలో 70లలో మంత్రిగా చేశారు. పరకాల కుటుంబంలో వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు ఉన్నారు. ప్రభాకర్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు. అక్కడే డాక్టరేట్ చేశారు. నిర్మల కూడా జేఎన్యూలో చదివారు. కానీ ఇద్దరి అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరు. 1986లో వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. వీరికొక కుమార్తె. ఆమె పేరు వాంగ్మయి. 3 ఏళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది. పరకాల 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత చిరుతో విభేదించి మెగాస్టార్ని ఆయన పార్టీ ఆఫీసులోని తిట్టిపోసి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో సమాచార సలహాదారుగా పనిచేశారు. పరకాల కోటరీ బాబు చుట్టూ కోట కట్టిందనే విమర్శలు వచ్చాయి. తర్వాత చంద్రబాబుకు కూడా దూరమయ్యారు. అప్పటి నుంచి పరకాల మోడీ విధానాలపై పోరాటం చేస్తున్నారు. ఆయన భార్య సాక్షాత్తు దేశ ఆర్థిక మంత్రి, ప్రధాని మోడీకి రైట్ హ్యాండ్. కానీ ఒకే కుటుంబంలో 2 విధానాలు. పరకాల నిత్యం బీజేపీ మోడీ విధానాలను ఉతికారేస్తూ ఉంటారు. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఆర్టికల్స్ రాస్తూ తరచూ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, మతతత్వ ధోరణులని ఎండగడుతూ ఉంటారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేస్తోందని, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందన్నది ప్రభాకర్ ఆరోపణ. దీనిపై ఆయన వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ రోజు చివరి గంటలో జరిగిన ఓవర్ ఓటింగ్పై విరుచుకుపడ్డారు పరకాల. స్పష్టంగా ఓటింగ్ పర్సెంటేజ్తో సహా అన్ని వివరాలు బయటపెట్టారు. పరకాల వాదన విన్న వాళ్ళెవరికైనా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతుందనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. భార్య స్వయంగా మోడీ కేబినెట్లో 10 ఏళ్లుగా మంత్రి, అందున ఆర్థిక మంత్రి. తాను చేసే ప్రతి విమర్శ మోడీని, బీజేపీని మాత్రమే కాదు, దానిలో తన సతీమణి కూడా ఉన్నారని తెలిసినా పరకాల వెనక్కి తగ్గరు. పరకాల ధోరణి ఆర్థిక మంత్రి నిర్మలకి అవమానకరంగా, తలనొప్పిగా మారినా ఆమె ఎప్పుడూ బయటపడలేదు. అలాగని ఒత్తిడికి గురై తన విధానాలు మార్చుకోలేదు, పార్టీని వదిలిపెట్టలేదు. బీజేపీ కూడా ఎప్పుడూ వీరిద్దరి మధ్య విధానపరమైన దూరాన్ని గురించి చర్చించలేదు. కానీ మీడియాలోనూ రాజకీయ పార్టీల్లోనూ పరకాల నిర్మల మధ్య జరుగుతున్న సైద్ధాంతిక యుద్ధం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీకి కూడా ఇదంతా తెలుసు. బీజేపీలో కీలక నాయకురాలు, దేశ ఆర్థిక మంత్రి భర్త ప్రభుత్వ పార్టీ విధానాలను ఎండగడుతుంటే అది పంట కింద రాయిలా అనిపిస్తుంది. ఆయన విధానం ఆయనది, ఆవిడ విధానం ఆవిడిది. దానికి దీనికి ఏమిటి సంబంధం అని సరిపెట్టుకోలేరుగా. అంతర్గతంగా పరకాల వ్యవహారంపై నిర్మలా, ప్రధాని మోడీ అసహనంగానే ఉన్నారు. కానీ పరకాలకు చెప్పి దారిలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదు కనుక వదిలేశారు. కేంద్ర ఆర్థిక విధానాలపై, బడ్జెట్పై, ఫినాన్స్ మినిస్టర్పై పరకాల ప్రభాకర్ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఘాటు విమర్శలే చేస్తున్నారు. ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రధానికి, బీజేపీకి అర్థం కావడం లేదు. పోనీ ఏదో కేసులో మడత పెట్టేద్దామా అంటే దేశ ఆర్థిక మంత్రి మొగుడాయే. అలా చేయలేరు. పత్రిక, వాక్ స్వాతంత్రం ఉన్న దేశం. పోనీ పరకాల ప్రభాకర్కి పెద్ద ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయా అంటే అవి లేవు.
సైద్ధాంతికంగా బీజేపీకి ప్రభాకర్ వ్యతిరేకం. మొదటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రభాకర్ సీతారామన్ ఇద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. కూతురు పెళ్లి తర్వాత కలవలేదు. హైదరాబాద్లో పరకాల, ఢిల్లీలో సీతారామన్ ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. పరకాల మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, బీజేపీ ఈకలు పీకేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ప్రధాని మోడీ అసహనంతో దిక్కులు చూస్తున్నారు.